నమస్తే డాక్టర్. హాయ్. డాక్టర్ ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ తర్వాతకి మదర్ చెప్పాలంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ ఉంటుంది. మూడ్ స్వింగ్స్ కూడా చాలా ఉంటాయి. దీంతో పాటు బాడీ గూడా మొత్తం చేంజ్ అయిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఏమైనా ప్లాస్టిక్ సర్జరీ అనుకోవచ్చు. అంటే కొన్ని కొన్ని పార్ట్స్ అంటూ షేప్ ఔట్ అయితాయి కాబట్టి ఏమైనా ఉంటాయా అసలు? డెఫినెట్‌లీ ఉంటాయి. చాలా మందికి యాస్ ఎ మదర్ ఈవెన్ ఐ నో వాట్ దే ఎక్స్‌పీరియన్స్. సో, చాలా మందికేంటంటే మిల్క్ ఇచ్చేటప్పుడు, మిల్క్ ఇచ్చిన హ్మ్. తర్వాత బ్రెస్ట్ అనేది చాలా సాగ్ అయిపోతా ఉంటాయి. అండ్ ఆఫ్టర్ డెలివరీ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ సి సెక్షన్ చేసుకున్న తర్వాత ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము. మనకి అప్పుడు ఎక్సర్‌సైజ్ చేసేంత టైము ఉండదు. ఉండదు. అంత ఓపిక ఉండదు. సో, అది నెగ్లెక్ట్ చేస్తాం. చాలా మంది మదర్స్ అది నెగ్లెక్ట్ చేస్తారు. సో, ఫ్యాట్ అక్యుములేట్ అవ్వడము, థైస్ దగ్గర ఫ్యాట్ ఉండిపోవడము, స్కిన్ ఆహ్, ఇన్ జనరల్ హెల్త్ మనం పెద్ద కేర్ తీసుకోము కాబట్టి స్కిన్‌కి పాడైపోవడము, ఇట్లాంటివన్నీ ఉంటాయి ఆఫ్టర్ డెలివరీ. సో, దీనికి ప్లాస్టిక్ సర్జరీలో మనం ఏం చేయొచ్చంటే బ్రెస్ట్ సాగ్ అయిపోతుంటే దాన్ని లిఫ్ట్ చేయొచ్చు. హ్మ్. మాస్టోపెక్సీ అంటారు దాన్ని. ఓకే. ఆర్ మీకు బ్రెస్ట్ సైజ్ చిన్నగా అయిపోయింది అంటే దానికి ఇంప్లాంట్స్ ద్వారా సైజ్‌ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ లైపోసక్షన్ అంటే ఫ్యాట్ ఎక్కడైతే ఎక్సెస్ ఉందో దాన్ని లైపోసక్షన్ ద్వారా తీసేయొచ్చు. ఒకవేళ స్కిన్ గూడా బాగా లాక్స్ అయిపోయింది. అట్లా అనుకుంటే అబ్డామినోప్లాస్టీ అని ఉంటుంది. టమ్మీ టక్ అని హ్మ్. అంటున్నారు. సో, అది అబ్డామినోప్లాస్టీ అది జేయొచ్చు. అండ్ థైస్ దగ్గర వాటెవర్ ఎక్స్‌ట్రా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ గూడా తీసేయొచ్చు. అండ్ చాలా మందికి ప్రెగ్నెన్సీ అంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఏంటి అంటే స్ట్రెచ్ మార్క్స్ ఒస్తాయి. అవును. దట్ ఈస్ వెరీ కామన్. సో, అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే హెల్తీ డయట్ తీసుకొని గ్రాడ్యుయల్ వెయిట్ పుట్ ఆన్ చేస్తే అంటే చాలా మందికి ప్రెగ్నెన్సీలో క్రేవింగ్స్ ఉండేసరికి ఇష్టం వచ్చినట్టు తినేస్తా తీసుకుంటారు. ఉంటారు. సో, అది కొంచెం కంట్రోల్ చేసుకొని హెల్తీ డయట్ ఫ్రూట్స్, హ్మ్. సలాడ్స్ అట్లాంటివి ఎక్కువ తీసుకొని, కర్రీస్ ఎక్కువ తీసుకోవడము, అట్లాంటివి ఎక్కువ తీసుకొని గ్రాడ్యుయల్ వెయిట్ పుట్ ఆన్ చేస్తే స్ట్రెచ్ మార్క్స్ అనేవి కొంచెం తగ్గుతాయి. హ్మ్. అండ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఎప్పుడైనా అది ఇంపార్టెంటే. బట్ ప్రెగ్నెన్సీలో ఇంకా వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ తోటి రెగ్యులర్‌గా మసాజ్ చేసుకుంటా ఉండాలి. ఆహ్, స్ట్రెచ్ మార్క్స్ పొట్ట మీద హ్మ్. అలోవెరా గానీ, ఎనీ మాయిశ్చరైజర్ కోకోనట్ ఆయిల్ ఏదైనా గానీ డైలీ 3 ఆర్ 4 టైమ్స్ అట్లా మసాజ్ చేసుకొని ఇచ్చింగ్ ఉంటుంది బాగా. సో, హ్మ్. దానికోసం ఇచ్చింగ్ ఉన్నప్పుడు గట్టిగా స్క్రాచ్ చేయకుండా మసాజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఓకే. ఇంకొకటి ప్రీనేటల్ యోగా లైక్ లైట్ ఎక్సర్‌సైజెస్ మరీ హెవీగా కాకపోయినా చిన్న చిన్న ఎక్సర్‌సైజెస్, చిన్న చిన్న స్ట్రెచెస్ అట్లా చేసుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు డెలివరీ అయినప్పుడే చేయాలండి? అంటే స్ట్రెచ్ మార్క్స్ గురించి మసాజ్ అనొచ్చు. అంటే ఆ టైంలోనే చేయాలా? లేతే తర్వాత చేసినా గూడా రిజల్ట్ ఉంటుందంటారా? తర్వాత చేస్తే అంత రిజల్ట్ ఉండదు. ఆ! బికాజ్ మనం స్ట్రెచింగ్ ఎప్పుడైతుంది మనకి డెలివరీ ముందే అంత స్ట్రెచ్ అయితుంది కాబట్టి అప్పుడు చేసుకుంటే బెటర్. హ్మ్. తర్వాత చేసుకుంటే అంత యూజ్ ఉండదు. అంత ఎఫెక్టివ్‌గా అంటే ఉండదు. ఇప్పుడు కొంచెం బాడీ గూడా స్టిఫ్ అవ్వడానికి చేంజెస్ ఉంటుంది కాబట్టి అది ఇంప్రూవ్‌మెంట్ కనిపియచ్చేమో. అండ్ ఇమ్మీడియేట్‌గా ఆఫ్టర్ డెలివరీ బెల్ట్ వాడొచ్చు. ఫస్ట్ డే నుంచే వాడొచ్చు. హ్మ్. ఈరోజు డెలివరీ అయితే నెక్స్ట్ డే నుంచి బెల్ట్ వాడొచ్చు. హ్మ్. యూటరస్ అనేది మనకి లోపలికి ష్రింక్ అవ్వడానికి, ఇన్వల్యూట్ అవ్వడానికి 6 వీక్స్ అట్లా టైం పడుతుంది. ఓకే. అప్పటి వరకు మనకు పొట్ట లావుగానే కనిపిస్తుంది. అండ్ ఆ టైంలో మనకి బ్యాక్ పెయిన్ ఇవన్నీ చాలా ఉంటాయి కాబట్టి డెలివరీ ఇమ్మీడియేట్‌గా బెల్ట్ వాడితే చాలా చాలా బెటర్ రిజల్ట్స్ అంటే ఉంటాయి. ఫస్ట్ డే నుంచే వేసుకోవచ్చండి బెల్ట్ అనేది? అంటే వేసుకోవచ్చు. ఆపరేషన్ అయింది, కుట్లు ఏం ఏమైనా ఏం ఇదైపోతాయని ఏం డౌట్ చాలా ప్రాబ్లమ్ మందికి. ఏముండదు. ఆహా! ఇమ్మీడియేట్‌గా బెల్ట్ ఏసుకోవచ్చు. ఓకే. కంఫర్టబుల్ ఉంటుంది చాలా. కుట్లుంటాయి అక్కడక్కడ డ్రెసింగ్ చేసేస్తారు కాబట్టి దాని మీద బెల్ట్ ఏసుకుంటే ప్రాబ్లమ్ ఏముండదు. కొంచెం సపోర్టివ్ గూడా ఉంటుందేమో సపోర్ట్ అండి. ఉంటుంది. బ్యాక్ సపోర్ట్ చాలా చాలా ఉంటుంది ఓకే. దాంతోటి. అంటే సర్జరీ ఇది ఒకవేళ చేయించుకోవాలనుకుంటే ఏజ్ అంటూ ఉంటుందా? అంటే ప్రెగ్నెన్సీ తర్వాతకి ఒక 1 ఇయర్ ఇది తర్వాతకా? మామీ లేకపోతే మేకోవర్ అనేది ఓన్లీ మదర్స్‌కే కాదు యాక్చువల్‌గా. ఇట్ ఈస్ హ్మ్. జస్ట్ ఎ జనరల్ టర్మ్. అంటే డెలివరీ తర్వాత ఈ చేంజెస్ అన్నీ ఉంటాయి గాబట్టి మదర్స్ చేసుకుంటున్నారు మామీ మేకోవర్ అంటారు. బట్ మదర్స్ అంటే ఇమ్మీడియేట్ డెలివరీ కాకపోయినా ఆఫ్టర్ మీరు 40 ఇయర్స్‌కి, 50 ఇయర్స్‌కి ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ చేంజెస్ ఇన్ యువర్ బాడీ అప్పుడైనా జేసుకోవచ్చు. లేదు ముందే కావాలి అంటే ముందే గూడా జేసుకోవచ్చు. ఏజ్ రెస్ట్రిక్షన్ అని ఏం లేదు. అంటే మరి అడాలసెంట్ గర్ల్స్ 16 ఇయర్స్ బిలో అయితే చెయ్యము మనము. 16-20 ఇయర్స్ కొంచెం మనం హార్మోనల్ ఇంబాలెన్స్ ఏమైనా ఉందా? అది హ్మ్. ఒకసారి చూసుకొని దెన్ వి గో అహెడ్. అబోవ్ 20 నుంచి 50-60 ఇయర్స్ వరకు వి కెన్ గో అహెడ్ విత్ ది సర్జరీస్. మ్యామ్ ఇప్పుడు నార్మల్‌గా సెలబ్రిటీస్ డెలివరీ అయిన తర్వాతకి హాస్పిటల్ నుంచి వస్తూ కొన్ని వీడియోస్ మనం చూస్తూ ఉంటాము. హ్మ్. హ్మ్. బేసిక్‌గా జనరల్‌గా మనం చూసుకున్నట్టయితే నడవడానికి గూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం.
వాళ్ళు జస్ట్ నార్మల్‌గా వస్తూ ఉంటారు. అంటే వాళ్ళు తీసుకున్న ఫుడ్ అంటారా? ఎలా అసలు? యాహ్! అయినట్టు గూడా అనిపియదు వాళ్ళని చూస్తే. అంటే వాళ్ళకి ప్రీ ప్రెగ్నెన్సీ వీళ్ళకి అదే యాంటీనేటల్ క్లాసెస్ అని ఉంటాయి. లైక్ ఇక్కడ ఆహాహా! కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి అవి క్లాసెస్. సో, వాళ్ళు యోగా చేయడం నేర్పిస్తారు. ఓకే. స్ట్రెచింగ్ నేర్పిస్తారు. అవన్నీ నేర్పిస్తారు. అండ్ ఈటింగ్ హెల్తీ, మెయింటైనింగ్ యువర్ బాడీ హైజీన్ అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో, మీరు ప్రెగ్నెన్సీ ముందు ఎంత ఎఫర్ట్ పెడతారో దట్ విల్ షో ఆఫ్టర్ ద డెలివరీ. అందుకే వాళ్ళు ఓకే. వాళ్ళు అంత వాళ్ళకి ఫిట్‌నెస్ కోచ్‌లు వాళ్ళందరూ ఉంటారు. ఉంటారు. వాళ్ళందరూ ట్రైనర్స్ ఉంటారు. ఫుడ్‌కి డైటీషియన్‌లు ఉంటారు. సో, దే టేక్ ప్రాపర్ మొత్తం కేర్ ఆఫ్ ద కేర్ బాడీ. సో, ఉంటుంది. వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అంటే ఉండదు. ఉంటుంది. మేబీ దే విల్ హావ్ దట్ పెయిన్ అండ్ ఎవ్రీథింగ్. బట్ యూజువల్‌గా అంటే మనకి హైలైట్ వాళ్ళని సెలబ్రిటీస్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళే చూస్తున్నాం గానీ, నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు కూడా నడిచేస్తున్నారు. సో, ఇప్పుడు అంత లేదు ఎఫెక్ట్ ఆ! అంటారు. అంత పెయిన్ మరీ సివియర్‌గా ఉండి అట్లా అనేది ఏముండదు. సెక్షన్ అయితే కొంచెం పెయిన్ ఉంటుంది. బట్ హ్మ్. నార్మల్ డెలివరీ వాళ్ళకి సెకండ్ డే, థర్డ్ డే దే కెన్ వాక్. దే ఓకే. కెన్ డూ దేర్ వర్క్ ఫ్రీలీ. సో, అలా థాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్ యూ. థాంక్ యూ.